అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వంటింటి చిట్కాల మాస్టర్, ఆయుర్వేదిక్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన శర్మ గారు. డాక్టర్ గారితో మాట్లాడతాం. డాక్టర్ గారు నమస్తే. డాక్టర్ గారు, ఈ మోకాల నొప్పులు ఇదొక పెద్ద ప్రాబ్లం గా అయిపోయింది ఇప్పుడు అందరికీ కూడా. ఇంతకు ముందు అంటే మనకి ఒక సర్టెన్ ఏజ్ దాటాకి ఇది చూసేవాళ్ళం, కానీ ఇప్పుడు ఎర్లీ ఏజ్ లోనే అందరికి మోకాల నొప్పులు వచ్చేస్తున్నాయి. అసలు ఈ మోకాల నొప్పులు రాకుండా ఉండాలంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకటి మీ స్టైల్లో ఒక మంచి వంటింటి చిట్కా చెప్పండి, తగ్గాలి అంటే ఉన్న వాళ్ళకి. సో మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉండాలంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ వీటిని కంప్లీట్ గా అవాయిడ్ చేయగలం. కంప్లీట్ గా ఏదో ఇప్పుడు ఒకసారి పర్లేదు కానీ అదొకటి. తర్వాత టయానికి ఫుడ్ తీసుకోవడం అలవాటు చేయాలి. అదేవిధంగా రాత్రిపూట వీలైనంత వరకు అర్లీగా ఆహారం తీసుకోవడానికి అలవాటు చేసుకోవాలి. సో ప్రతిరోజు కనీసం మినిమం హాఫ్ అన్ అవర్ అన్నా చిన్న వయసు నుంచే వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, రన్నింగ్ కానీ, స్కిప్పింగ్ కానీ ఇలాంటివి అలవాటు చేసుకోవాలి యాక్టివిటీస్. తర్వాత మనం తీసుకునే ఆహార పదార్థాలు కూడా టోటల్లో 100% ఆహారంలో అట్లీస్ట్ మినిమం ఒక 10% to 15% న్యాచురల్ ఫుడ్ తీసుకోవాలమ్మా. అంటే రా వెజిటబుల్స్, అదే సలాడ్స్, డ్రై నట్స్, డ్రై ఫ్రూట్స్, అదేవిధంగా సీజనల్ ఫ్రూట్స్ ఇలాంటివి సహజ సిద్ధంగా ప్రకృతి మాత ప్రసాదించినటువంటి పద్ధతిలో న్యాచురల్గా వాటిని ఉడకబెట్టడం కానీ, వేయించడం కానీ, అదేవిధంగా ఒక పద్ధతిలో దాన్ని డీప్ ఫ్రై చేయడం కానీ ఇలాంటివి చేయకుండా న్యాచురల్గా ప్రకృతి మాత ఇచ్చినట్టు తీసుకునేది అలవాటు చేసుకోవాలమ్మా. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మాకు జీవన విధానాన్ని అవలంబించడం వల్ల జనరల్గా మోకాళ్ళ నొప్పులు రాకుండా ఉంటాయి. కానీ కొంతమందికి ఇలాంటి జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇతర కారణాల రీత్యా, అంటే బరువు పెరిగిపోవడం వల్ల కానీ, లేకపోతే వయస్సు వల్ల కానీ, లేకపోతే కొన్ని రకాలైనటువంటి విటమిన్ లోపాల వల్ల కానీ, పోషకాహార లోపం వల్ల కానీ, విటమిన్ డి లోపం వల్ల కానీ, ఇలాంటి ఇతర కారణాల వల్ల కూడా ఈ మోకాళ్ళ నొప్పులు వచ్చేదానికి అవకాశం ఉంటుందమ్మా. మరి ఈ యొక్క మోకాళ్ళ నొప్పులు తగ్గేందుకు చక్కటి ఔషధాన్ని చెప్తాను చూడమ్మా. చాలా మందికి ఏంటంటే ఇలాంటి ఔషధాల మీద అవగాహన లేకపోవడం చేత, ఆరోగ్య స్పృహ లేకపోవడం చేత మరి తెలిసి తెలియక విచక్షణ రహితంగా విచ్చలవిడిగా డాక్టర్ల సలహా లేకుండా కూడా ఆ ఇంగ్లీష్ మందులు విపరీతంగా మింగుతుంటారమ్మా. పెయిన్ కిల్లర్స్ చాలా అది ఏమాత్రం క్షేమదాయకం కాదు, ఆరోగ్యదాయకం కాదు, ఆమోదయోగ్యం. కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంతే కదమ్మా. మరి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది, తర్వాత ఈ కడుపులో అల్సర్స్ ఏర్పడే పరిస్థితి ఏర్పడుతుంది, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ ఇస్తుంది, లివర్ మీద ఎఫెక్ట్ ఇచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, బ్లడ్ లో ఉన్నటువంటి కొన్ని రసాయన పదార్థాలు చేంజ్ చేయడానికి ఈ యొక్క ఈ మోడర్న్ పెయిన్ కిల్లర్స్ ఇదవుతుంటాయి. ఈ విధంగా నంబర్ ఆఫ్ సైడ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయమ్మా. కాబట్టి అందుకే వైద్యులు కూడా తప్పని పరిస్థితిలోనే పెయిన్ కిల్లర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తుంటారు అనమాట. కానీ మన వాళ్ళు ఏమంటే చెప్తే వాడు ఏదో కొన్నాళ్ళు వాడమని చెప్తే మన వాళ్ళు దీర్ఘకాలం పాటు కూడా వాడుతుంటారు అన్నమాట. అది మంచిది కాదు. ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి రెమెడీ చాలా సమర్థవంతంగా పనిచేస్తుంది. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ అన్ని సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవమ్మా. అలాంటి చక్కటి ఔషధాల్లో ఇప్పుడు చెప్పబోయేటువంటి ఔషధం కూడా ఒకటి చాలా చక్కగా పనిచేస్తుంది, అశ్వగంధ చూర్ణం అమ్మా. సో అశ్వగంధ మనకందరికి తెలుసు కదమ్మా. సో మార్కెట్లో అశ్వగంధ చూర్ణం దొరుకుతుంది. ఒక 50 గ్రాములు అశ్వగంధ చూర్ణం తీసుకోవాలి. ఇందులో 50 గ్రాములు శొంఠి పొడి కలుపుకోవాలి, 50 గ్రాములు వాము పొడి కలుపుకోవాలి, 50 గ్రాములు పసుపు పొడి కలుపుకోవాలి. అశ్వగంధ, శొంఠి, వాము, పసుపు వీటన్నిటిని ఒక్కొక్కటి 50 గ్రాముల చొప్పున తీసుకోవడం వల్ల, అంతా కలపడం వల్ల దాదాపు మనకి 200 గ్రామ్స్ పౌడర్ రెడీ అవుతుందమ్మా. 200 గ్రామ్స్ పౌడరు నేను లెక్క కూడా చెప్తాను చూడమ్మా. అది మనకు 40 డేస్ రావాలి. 40 డేస్ 200 గ్రామ్స్ పౌడర్. సో రోజు 5 గ్రామ్స్ పౌడర్ వాడుకోవాలి. ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు, 1/2 టీ స్పూన్ మార్నింగ్, 1/2 టీ స్పూన్ నైట్. అంటే 2.5 గ్రామ్స్ మార్నింగ్, 2.5 గ్రామ్స్ నైట్, అంటే 1/2 టీ స్పూన్. తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ కూడా తేనె కలిపి తీసుకోవచ్చు. లేదంటే ఇదే పౌడర్ని కాస్త నీళ్ళలో కలిపి తీసుకోవచ్చు, కాస్త పాలలో కలిపి తీసుకోవచ్చు, లేకపోతే కాస్త పల్చటి మజ్జిగలు కలిపి తీసుకోవచ్చు. ఎవరికి ఎలా వీలైతే అలాగా ఈ యొక్క ఔషధాన్ని ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల చాలా చక్కటి ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా. సర్వసాధారణంగా మోకాళ్ళ నొప్పులు వచ్చాయంటే అక్కడ ఏంటంటే ఒక ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ అనేది జరుగుతుంటుంది. ఇన్ఫ్లమేషన్ ప్రాసెస్ లో భాగంగా
అక్కడ టిఎన్ఎఫ్ ఆల్ఫా, సైటోకైన్స్, ఇంటర్లుకిన్స్, ప్రోస్టాగ్లాండిన్స్ ఇలాంటి అనేక రకాలైనటువంటి హానికారకమైన రసాయన పదార్థాలు ఉత్పత్తి అవుతుంటాయమ్మా. ఈ హానికారకమైన రసాయన పదార్థాల యొక్క ఉత్పత్తి ప్రభావం చేతనే మోకాళ్ళ భాగంలో వాపు, పోటు, సలుపు, బాధ, అసౌకర్యం ఇవన్నీ కలుగుతుంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు ఏవైతున్నాయో ఇవి ఈ ఫ్రీ రాడికల్స్ అని చెప్పబడేటువంటి మన దేహానికి హాని చేసేటువంటి ఈ పదార్థాలు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించడమే కాకుండా వాటి యొక్క పని సామర్థ్యాన్ని తగ్గించడం వల్ల మోకాళ్ళను ఆరోగ్యవంతంగా ఉంచేందుకు ఇప్పుడు నేను చెప్పినటువంటి ఔషధం ఉపయోగపడుతుందమ్మా. అంటే నొప్పి తగ్గిపోతుంది, పోటు తగ్గిపోతుంది, సలుపు తగ్గిపోతుంది. అదేవిధంగా కొంత మరి వయసు వచ్చే కొద్ది కూడా మరి చిన్న వయసు నుంచి మోకాళ్ళ అరుగుదల ఈ మధ్యలో చాలా మందికి వస్తుంది. మోకాళ్ళ అరుగుదల కూడా కంట్రోల్ అయ్యేందుకు కూడా ఈ ఇందులో ఉంటే రసాయన పదార్థాలు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ అశ్వగంధలో ఉన్నటువంటి విథనాలాయిడ్స్, విథనాలు ఇలాంటివి, అదేవిధంగా శొంఠిలో ఉన్నటువంటి ఈ కుర్కుమిన్, జింజరాలు, షాగోలు ఇలాంటి రసాయన పదార్థాలు, పసుపులో ఉన్నటువంటి కుర్కుమిన్ అనేటువంటి రసాయన పదార్థము, అదేవిధంగా వాములో ఉన్నటువంటి థైమాలు, ఈ థైమోక్వినాలు ఇలాంటి ఫ్లేవనాయిడ్స్ ఇలాంటి రసాయన పదార్థాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మోకాళ్ళ భాగాన్ని ఆరోగ్యవంతంగా ఉంచడమే కాకుండా మోకాళ్ళ భాగంలో ఉన్నటువంటి ఆ యొక్క అనారోగ్యకరమైనటువంటి వాతావరణం అంతా దూరం చేసేందుకు చాలా చక్కగా సహకరిస్తాయి. ఓకే, ఈ జనరేషన్ లో చాలా చిన్న వయసు నుంచి కూడా కొంతమంది నడవలేకుండా ఉండడం, మెట్లు ఎక్కలేకుండా ఇబ్బంది పడడం, అలాంటి వాళ్ళు కూడా ఇది వాడుకోవచ్చు. ఏ వయసు వాళ్ళనా వాడుకోవచ్చు. చిన్న వయసు వాళ్ళైతే సగం డోస్ తీసుకుంటే సరిపోతుంది. పెద్ద వయసు వాళ్ళు అంటే 25 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళకందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి డోస్ సరిపోతుంది. రైట్, మంచి చిట్కా చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ.